పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ వైకాపా యత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంట్లో నిన్న రెండు పార్టీల ఎంపీలు ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 మండలాలను విలీనం చేయకపోతే పోలవరం కలగానే మిగిలేదన్న సీఎం త్వరితగతిన పూర్తి చేస్తామనే నిర్మాణ బాధ్యతను కేంద్రం రాష్ట్రానికి అప్పగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా దుర్మార్గమైన చర్యలను మానుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇది వాళ్ళ హోందాతనానికి కూడా మంచిది కాదు. ఆ రోజు వీళ్ళు చేసినటువంటి హేతుబద్ధత లేనటువంటి విభజన వల్ల ఇప్పటికి కూడా రాష్ట్రం కోలుకోలేకపోతా ఉంది. ఇలాంటి సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి అవసరమైతే మాట వరుసకైనా సహాయం చేయవలసిన వ్యక్తులు చాలా నీచంగా మాట్లాడడం, ఏ అధికారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారని అడిగారు. చాలా స్పష్టంగా ఏదైతే నీతి ఆయోగ్ ఉందో వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేశారు. దేశంలో ఉండే నేషనల్ ప్రాజెక్ట్స్ అని ఇంతవరకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినాయి, ఇంకా లేట్ అవుతుంది. పోలవరం ప్రాజెక్టు వల్ల లాభపడే ఆంధ్రప్రదేశ్ లాభపడుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టు వాళ్ళకే ఇచ్చి నబార్డు ద్వారా రీఫైనాన్సింగ్ పెడితే త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తవుతుందనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టును మనకిచ్చారు. మనకు ఆ ప్రాజెక్టు ఇస్తే నేను చాలాసార్లు చెప్పాను, ఒకవేళ అవసరమైతే నాకేం బేసిజం లేదు, మీరే చేయండి, నా టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పూర్తి చేయమని కూడా చాలాసార్లు ఆఫర్ చేశాను. ఈరోజు 34 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశారు. 20 సార్లు నేను ఆ ప్రాజెక్టుకి వెళ్ళాను. ఎవరైతే దెబ్బతీశారో ఆ రోజు చెప్పారు, పొట్టగొట్టారు, చాలా దారుణంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఈరోజు మళ్ళీ మనం బతుకుతా ఉంటే మళ్ళీ మీరు బ్రతకడానికి కూడా వీల్లేదు, మీరు ఏమాత్రం రివైవ్ కావడానికి వీల్లేదని మళ్ళీ మనకు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ పార్టీని అడుగుతున్నా, ఏ ఉద్దేశంతో నిన్న పార్లమెంట్లో మీరు అడిగారని అడుగుతున్నాను. రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ప్రాజెక్టు నిలిపేయాలన్నా, ప్రాజెక్టు తిరగడానికి వీల్లేదా? మీరు పూర్తి చేయకుండా, మీకు చిత్తశుద్ధి లేకుండా ఆ రోజు మీరు ఏం చేశారు? ఈ ప్రాజెక్టు ఇచ్చి నేషనల్ ప్రాజెక్టును యాక్ట్లో పెట్టి మీరు చేసిన దుర్మార్గం. 7 మండలాలు తెలంగాణలో పెడతారా మీరు? అంటే మీ ఉద్దేశం ఏంటంటే నేషనల్ ప్రాజెక్టు డిక్లేర్ చేశాం, మండలాలు అక్కడున్నాయి, వాళ్ళు ఒప్పుకోలేదు, మేమేం చేయలేమని మోసం చేయడానికే ప్రయత్నం చేశారు ఆ రోజు. ఈరోజు ఆ కుట్రలే మళ్ళీ కొనసాగిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. వీళ్ళు రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.